ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు కార్తీక అమావాస్య, జాతకపరమైన దోష నివారణకు, ఆకస్మిక ధన ప్రాప్తికి కార్తీక అమావాస్య సందర్భంగా పాటించాల్సిన పరిహారాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం. ఈరోజు తిథి కార్తీక అమావాస్య, ఉదయం 10:35 వరకు. తదుపరి మార్గశిర శుద్ధ పాడ్యమి ప్రారంభం. నక్షత్రం విశాఖ, ఉదయం 10:24 వరకు. తదుపరి అనురాధ నక్షత్రం ప్రారంభం. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో కర్కాటకంలో సంచారము, కేతువు సింహంలోను, శుక్రుడు తులలోను, రవి కుజ వృశ్చికంలోను, బుధుడు వక్రగతిలో వృశ్చిక రాశిలో సంచారము, రాహువు కుంభంలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాలకు సంబంధించి తగు జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు నిర్ణయాల వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయి. శత్రువుల వలన అవమానాలు, నిందలు భరించాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఏ పని తలపెట్టినా కూడా ఆ పనులు నెమ్మదిగా పూర్తవుతాయని గ్రహించాలి. స్థానచలనము, బదిలీల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక మేషరాశికి చెందిన భరణీ నక్షత్రం వారికి మాత్రం ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో నెమ్మదిగా పనులను సానుకూలంగా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మేషరాశి వారు ఈరోజు కాలభైరవుడి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికమైన విషయాల గురించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాల గురించి ప్రయత్నం చేస్తున్న వారికి సానుకూలత అనేది కనపడుతుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టాలన్నా, నూతన భాగస్వామ్యం గురించి మీరు ఆలోచన చేస్తున్నా వాటికి సంబంధించి అనుకూలంగా ఉంటుంది. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన పెట్టుబడుల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే స్థిరాస్తి వ్యవహారాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. ఇక వృషభ రాశికి చెందిన స్త్రీలు, వీరికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మార్పులు అనేవి గోచరించటం లేదు. ఆర్థికపరమైన విషయాలకు సంబంధించి ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నలుగురిలోనూ మీ మాట చెల్లే విధంగా మీ ప్రవర్తన అనేది గోచరిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు శివ పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి అనేది సూచిస్తున్నా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. పనులన్నీ కూడా నెమ్మదిగా పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఎప్పటి నుంచో రావాల్సిన బకాయిలు అందే అవకాశం గోచరిస్తోంది. హఠాత్తుగా మీ యొక్క ఉద్యోగాలలోనూ లేదా వ్యాపారాలలోనూ మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. అలాగే స్థిరాస్తి వ్యవహారాలలో కూడా మీరు ఆశించినట్టుగా మార్పులు లేకపోవటం లేదా అనుకున్న విధంగా పనులు పూర్తి కాకపోవటం మీకు ఇబ్బందికరంగా కనపడుతూ ఉంటుంది. మిథున రాశి వారు ఉద్యోగస్తులు నూతన ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉంటే అందులో మీకు ఆటంకాలు కలిగే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. మిథున రాశికి చెందిన ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం అనేక విషయాలలో మార్పులు కోరుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. బంధువర్గీయుల్ని కలవటము, మీ యొక్క తల్లిదండ్రులకి సేవ చేయటము, తీర్థయాత్రలు, దైవ దర్శనాలు, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మిథున రాశికి చెందిన వారు ఈరోజు
కృష్ణుణ్ణి ఆరాధించటం, అలాగే కృష్ణుడి యొక్క సహస్రనామాలు చదవటం, వినటం, మీరు స్వామివారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కర్కాటక రాశి వారు కూడా వృత్తి ఉద్యోగ వ్యాపారాల సంబంధంగా పెద్దగా మార్పుల గురించి ప్రయత్నం చేయకపోయినా హఠాత్తుగా వీరికి ఉద్యోగానికి సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులు కూడా నూతన వ్యాపార ప్రయత్నాలలో ప్రతికూలతను చూస్తూ ఉంటారు. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత అనేది కనపడుతుంది. వీటితో పాటు శత్రువులు అధికంగా ఉండటం, అలాగే ఉద్యోగస్తులకైతే వీరి యొక్క సహోద్యోగుల యొక్క సహాయ సహకారాలు అందకపోవటం, ఆశించిన విధంగా ఎక్కడా కూడా మార్పులు చేర్పులు లేకపోవటం, అనుకున్న విధంగా పనులు సమయానుకూలంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారికి వాల పూజ జరిపించటం అనేది వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, సింహరాశి వారు ఉద్యోగస్తులకి పెద్దగా ఉద్యోగానికి సంబంధించి మార్పులు కనిపించటం లేదు. అయితే మీరు గనక సెలవులు లాంటివి తీసుకోవాలి అని ప్రయత్నిస్తుంటే అందులో మీకు సానుకూలత అనేది కనపడుతుంది. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించవచ్చు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ఎటువంటి అభివృద్ధి లేకపోవటం, అనుకున్న పనులన్నీ కూడా వాయిదా పడుతూ ఉండటం, రావలసిన బకాయిలు సకాలంలో అందకపోవటం, ఆర్థికంగా మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి యొక్క ఆరోగ్యము, విద్య, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత ఉండటం, జాప్యం కలగటం లేదా వాయిదా పడే విషయాలు ఉంటాయని గ్రహించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, కన్యా రాశి వారు కూడా వీరు అనేక విషయాలలో జాగ్రత్త వహిస్తూ ముందుకు వెళతారు. ఎక్కడా కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించరు. ప్రతికూలంగా ఉన్న ప్రతి విషయాన్ని కూడా అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. శత్రువులపైన విజయాన్ని సాధించే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత గోచరిస్తోంది. ఇక కన్యా రాశికి చెందిన స్త్రీలు కూడా వీరు ప్రతికూలంగా ఉన్న అంశాలను అనుకూలంగా మార్చుకోవడంతో పాటు స్నేహితుల ఒక సహాయ సహకారాలు కూడా పొందే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీవి గనక ఎటువంటి ఇంక్రిమెంట్లు, దీంతో పాటు ఏవైనా భూ సంబంధమైన లావాదేవీలు ఉంటే వాటి గురించి కూడా మీరు చర్చించేందుకు ప్రయత్నం అనేది కొనసాగిస్తారు. కన్యా రాశి వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శనం చేసుకోవటం, స్వామివారి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారు కూడా అనేక విషయాలలో నెమ్మదిగా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. అలాగే దీంతో పాటు వీరు ఆశించిన విధంగా వీరికి మార్పులు కావాలి అనే ఒక కోరిక కూడా వీరిలో కలుగుతూ ఉంటుంది. అనేక విషయాలలో సంశయాలు, భయాలు ఇలాంటివి ఉండే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి ప్రత్యేక శ్రద్ధను తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీ సంతానం ఒక ఆరోగ్యము, విద్య, వీటిపైన మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఇక వారి పేరు మీద గనక మీరు ఎటువంటి పెట్టుబడులు పెడుతున్నా వాటికి సంబంధించి కూడా తగు జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. ఇతర వృత్తులలో ఉన్న వారికి కూడా ప్రత్యేకంగా మార్పులు అనేవి కనిపించట్లేదు. అయితే వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండటం, శారీరక శ్రమ అనేది గోచరిస్తోంది. తులారాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం,
స్వామివారిని అభిషేకించటం వలన వీరికి కలుగుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు కూడా వీరు ముఖ్యంగా వీరి యొక్క కుటుంబము, వారి యొక్క శ్రేయస్సు గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానము, వారి అభివృద్ధి వీటిపైన కూడా ప్రత్యేక శ్రద్ధను కనబరిచే పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. స్త్రీలు వీరి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు, అలాగే ధన ప్రాప్తి అనేది కలుగుతున్నా కూడా ఖర్చులు విపరీతంగా ఉండటం వలన ఏదో ఒక విషయంలో వీరికి అసంతృప్తి అనేది కూడా కలుగుతూ ఉంటుంది. ఇక వృశ్చిక రాశికి చెందిన జ్యేష్ఠ నక్షత్రం వారు మాత్రం వీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు. స్థాన చలనం కోసం ప్రయత్నిస్తున్నా కూడా అది ప్రతికూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే శ్రమ అధికంగా ఉండటం, పట్టు విడుపు చూపించాల్సిన పరిస్థితులు రావటం, కుటుంబ సభ్యులతోటి అనవసరపు కలహాలు, స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత, మీ యొక్క తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చింతించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగానికి సంబంధించి పెద్దగా మార్పులు ఉండే అవకాశాలు కనిపించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండటం, స్థాన చలనం కోసం వ్యాపారస్తులు వారి వ్యాపారాన్ని వేరే ఒక చోట మొదలు పెట్టాలని ప్రయత్నం చేయటం, అలాగే ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం వీరి ఆర్థిక విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు. అలాగే పెట్టుబడుల వైపు ఆసక్తి చూపించే అవకాశాలు, నూతన వ్యక్తుల పరిచయాలు, నమ్మిన వారి వలన మోసపోవటం అనేది గోచరిస్తోంది. ఇక ధనురాశికి చెందిన మూలా నక్షత్రం వారు మాత్రం నమ్మిన వారి వలన మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తీర్థయాత్రలు, దైవ దర్శనాలు చేసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రులతోటి ఎక్కువగా మీరు సమయాన్ని గడిపే పరిస్థితులు కనపడుతున్నాయి. ఇక ధనురాశి వారు ఈరోజు కాళీని దర్శించుకోవటం, కాళీదేవి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఆర్థిక పురోగతి సూచిస్తోంది. నూతన రుణ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలత, ఏ పనులైతే మీరు పూర్తి చేయాలనుకుంటున్నారో వాటిని మీరు సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు, పెట్టుబడుల విషయంలో సానుకూలత, బంధుమిత్రుల్ని కలవటము, అలాగే వారితోటి సమయం గడపటము, సంతానము, వారి అభివృద్ధి వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా వీరి యొక్క ఉద్యోగంలో వీరికి విశేషమైన గుర్తింపు లభించటం, అయితే ఉద్యోగంలో మార్పులు చేర్పులు కూడా గోచరిస్తున్నాయి. హఠాత్తుగా ఉద్యోగానికి సంబంధించి సెలవులు లాంటివి తీసుకునే పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా పెద్దగా మార్పులు అయితే గోచరించటం లేదు. మకర రాశికి చెందిన ధనిష్ట నక్షత్రం వారికి మాత్రం కుటుంబ పరంగా అనుకూలమైన స్థితిగతులు, స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలించటం, దీంతో పాటు కోర్టు విషయాలలో కూడా వీరికి మంచి శుభ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన వారు ఈరోజు వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఖర్చులను అధిగమించేందుకు ప్రయత్నించాలి. అనారోగ్య పరిస్థితులు గోచరిస్తున్నాయి. వీటితో పాటు కుటుంబ సభ్యులతోటి ఆస్తికి సంబంధించిన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే ముఖ్యంగా మీ జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతుల గురించి ప్రత్యేక శ్రద్ధను మీరు కనపరచాలి.
కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న కలహాలు, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేయాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వీరి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దూర ప్రయాణాలు చేయటం వలన శారీరకంగా అలసట అనేది గోచరిస్తూ ఉంటుంది. అలాగే అనుకున్న పనులన్నీ కూడా ఆశించినట్టుగా వేగవంతంగా పూర్తి కాకపోవటం నిరాశను కలిగిస్తుంది. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దక్షిణామూర్తి యొక్క పంచరత్న స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు మాత్రం వీరికి ప్రయాణాలు అధికంగా ఉండటం, ఖర్చులు కూడా అదే విధంగా ఉండటం, రావలసిన బకాయిలు కానీ రాబడి కానీ సమయానికి అందకపోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయటం, ఇవి వీరికి ఈరోజు మనం చెప్పుకోవచ్చు. అయితే మీనరాశికి చెందిన స్త్రీలు వీరు మాత్రం స్థానచలనం కోసం ప్రయత్నిస్తున్నా, నూతన ఉద్యోగ వ్యాపారాల గురించి ప్రయత్నిస్తున్నా, ఆర్థిక పురోగతి కోసం ప్రయత్నిస్తున్నా వీరికి ప్రతికూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మాత్రం ప్రత్యేకించి ప్రతి విషయంలోనూ జాగ్రత్త వహించాలి. వీరికి కోర్టు సమస్యలు ఉండటం, స్థిరాస్తి వ్యవహారాలు ప్రతికూలంగా ఉండటం, అలాగే అనారోగ్యము, ఖర్చులు అధికంగా ఉండటం, రాబడి లేకపోవటం, నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా ప్రతికూలంగా ఉండటం నిరాశను కలిగిస్తూ ఉంటుంది. ఇక మీనరాశికి చెందిన వారు ఈరోజు కాళిని దర్శించుకోవటం, అర్చించటం వలన వీరు ఎదుర్కొంటున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. కార్తీక అమావాస్య సందర్భంగా కాళీమాత అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.